హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని నందు. ఈ రోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నార్మల్ గా మనం పైనాపిల్ ని కట్ చేసుకొని తింటాం లేదా జ్యూస్ చేసుకొని తాగుతాం కదా, కానీ ఈ రోజు నేను మీకు డిఫరెంట్ గా ఒక సూపర్ టేస్టీ రెసిపీ చూపిస్తాను, చూసేయండి. పైనాపిల్ ని కొయ్యాలంటే పెద్ద టాస్కే రా బాబు. ఫస్ట్ అయితే పైనాపిల్ ని పీల్ చేసుకొని ఇలా రౌండ్ స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మధ్యలో ఉన్న హార్డ్ పార్ట్ ని కూడా కట్ చేసి తీసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పైనాపిల్ పీసెస్ వేసి టేస్ట్ కి తగ్గట్టు కారం, ఉప్పు, మసాలా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పైనాపిల్ కి క్యారమిలైజ్ లేయర్ ఇవ్వడానికి నేను ఇందులో షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని పైనాపిల్ మీద ఈవెన్ గా అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేయాలి. మీకు ఇష్టం ఉంటే ఆయిల్ ప్లేస్ లో బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసిన పైనాపిల్ స్లైసెస్ ని పాన్ మీద పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోవాలి. చూస్తుంటే ఎప్పుడైపోతుందా, ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. సో ఈ పైనాపిల్ స్లైసెస్ ని రెండు సైడ్ కూడా మంచిగా రోస్ట్ అయ్యేలా చూసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ రోస్ట్ అయితే అయిపోయింది. సెకండ్ బ్యాచ్ అదే మిగిలిన స్లైసెస్ ని కూడా సేమ్ ప్రాసెస్ లో పాన్ మీద పెట్టి అలానే రోస్ట్ చేసేయాలి. వేడి వేడి పైనాపిల్ రోస్ట్ రెడీ. ఇప్పుడు టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా సూపర్ గా ఉంది టేస్ట్. తీపి, కారం, దాంతో పాటు పులుపు, ఈ మూడు కాంబినేషన్ ఉందన్నమాట. తింటే ఇంకా తినాలనిపించేలా ఉంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.